హలో. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. విశ్వాసమన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవంటికు రుజువునై ఉన్నది. చాలండి. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, మెచ్చిన గొప్ప రక్షణకే స్థితులు స్తోత్రాలు తెలియపరచుకుంటున్నాం. ఒట్టివారి మట్టివారి బలహీనం నిన్నటి వారి మీ కృపచేత నేటికి సజీవులుగా ఉంచి మీ సన్నిధానం విస్తరించుటకు ఆరాధించుటకు అయా మమ్మల్ని చేర్చిన దానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మీరు నాయన ఆరాధన పరిచయాలు మహిమ పొంది నమ్ముచున్నాను. నాయన చదువుకున్న పరిశుద్ధ లేఖనములు వివరించుటకు జ్ఞానం లేని వాడిని, శక్తి లేని వాడిని, తెలివి లేని వాడిని నన్ను సిలువ చాటును మరుగుపరచండి. మీరే మాతో మీ యొక్క ఆత్మపూర్వంగా మా మధ్య ఉండి మాతో మాట్లాడమని, రక్షణ దయచేయండి. రక్షించబడిన వారి జీవితాల్లో సరి చేసుకొని ఆత్మీయంగా, ఉజ్జీవంగా, విశ్వాసంలో ముందుకు సాగిపోవాలని కృప చూపమని, ఎవరు ఏ అవస్థలో ఉన్నారో వారందరినీ కృపలో జ్ఞాపకం చేసుకొని క్రీస్తు యేసునామములో ప్రతి అవస్థ, ప్రతి బిడ్డ జీవితంలో మీరే తీర్చమని యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము. చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభు నామమున ప్రేమపూర్వక వందనములు. చదువుకున్న లేఖన వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో ఉంది, విశ్వాసం అన్నది అది విషయం ఏంది? విశ్వాసము. ఆ విశ్వాసం ఏమిటంటే నిరీక్షింపబడే వాటి నిజస్వరూపమును. నిరీక్షించడం అంటే వీఆర్ వెయిటింగ్ సంథింగ్. ఏదైతే దేనికోసం వేచి ఉన్నామో దాని యొక్క నిజస్వరూపం. అదృశ్యమైనవి ఉన్నవంటికు రుజువునై ఉన్నది. అదృశ్యం అంటే కంటికి కనిపించనివి. ఏవైతే కంటికి కనిపించట్లేదో అవి ఉన్నవంటికు రుజువునై ఉన్నది. ఏది రుజువై ఉంది? విశ్వాసము రుజువై ఉన్నది. ఇప్పుడు మనం గమనించినప్పుడు విశ్వాసం అనేది అదృశ్యమైనవి ఉన్నవంటానికి రుజువుగా ఉంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏ మాట? అదృశ్యమైనవి. ఆ అంశాన్ని మీకు గుర్తు చేస్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం గమనించినప్పుడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలనే కదా. ఇక్కడ దేవుడికి ఇష్టడిగా ఉండాలంటే ఏం కావాలంట? విశ్వాసం ఉండాలి. అయితే ఆ విశ్వాసం ఉండాలంటే ఏముండాలంట? దేవుని వద్దకు వచ్చాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. ఎవరు ఉన్నారని? దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేవుడు ఉన్నాడని నమ్మటమే విశ్వాసానికి తొలిమెట్టు. తన్ను వెతుకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మటము రెండవ మెట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రియులారా, గమనిస్తే ఆయన ఉన్నాడు. అదృశ్యమైనవి ఉన్నవంటికి రుజువైంది విశ్వాసము. అదృశ్యమైనవి. ఇప్పుడు దేవుడు దృశ్యమైనవాడా అదృశ్యమైనవాడా? దేవుడు కనిపించేవాడా కనిపించినవాడా? కనిపించిన దేవుడు ఉన్నాడని నమ్మాలి. అదే విశ్వాసం. ఎలా నమ్ముతాం? ఎందుకు నమ్ముతాం? ఎందుకు నమ్మాలి? ఎలా నమ్మాలి? అవును, ఆ ప్రశ్న నీలో రావాలి. ఆ ప్రశ్న నాలో రావాలి. ఎవరో నమ్మముంటే నమ్మటం గుడ్డితనం అవుతుంది. ఎవరో నమ్మముంటే నమ్మటం అవివేకం అవుతుంది, తెలివి తక్కువతనం అవుతుంది. అందుకు మనకేం కావాలి? సాక్ష్యాలు కావాలి. అందుకేమి కావాలి? రుజువులు కావాలి. అందుకేమి కావాలి? ఎవిడెన్సెస్ కావాలి. అవి ఏమిటో మనం ఒకసారి పరిశీలన చేస్తే చూడండి ప్రియులారా. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము అసలు దేవుడు ఉన్నాడని నమ్మాలి. విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు అనటానికి నమ్మకానికి సాక్ష్యాలు ఏమిటి?
ఆధారం ఏమిటి? మనకు కనిపిస్తున్న వాటిలో, మనం చూస్తున్న వాటిలో, మనం వింటున్న వాటిలో, మనం అనుభవిస్తున్న వాటిలో ఏదన్నా ఒక ఆధారం అన్న ఉన్నదా? ఆధారం ఉన్నదా? చూడండి, అపోస్తల కార్యంలో 14వ అధ్యాయంలో మనం గమనిస్తే 15వ వచనం మధ్య భాగం చదువుతున్నాను. ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలని మీకు సువార్త ప్రకటించున్నాము. దేవుడు ఉన్నాడు అంటానికి కొన్ని ఎవిడెన్సెస్, కొన్ని సాక్ష్యాలు. ఆకాశము మనకు కనిపిస్తుందా లేదా? ఆకాశం కనిపిస్తుందా లేదా? కనిపించకపోతే బయటికి వెళ్ళినప్పుడు చూడండి, పైన ఆకాశం కనిపిస్తుంది, ఆకాశం ఉన్నది. భూమి ఉన్నదా లేదా? మనం బయటికి వెళ్తే మన కాళ్ళ కింద ఉందంతా భూమి ఉన్నది. సముద్రం ఉందా లేదా? ఎవరు చూస్తే కొత్తపట్నం, వైజాగ్, చీరాల పోతే సముద్రం కనపడితే లేదా? సముద్రం కూడా చూసాం, ఆకాశం చూసాం, భూమి చూసాం, సముద్రం చూసాం. ఇవన్నీ ఎవరు తయారు చేశారు? ఎవరు సృజించారు? నువ్వా? నేనా? మా తాత? మీ తాత? మీ ముత్తాత? మా ముత్తాత? ఎవరు చేశారు? ఎన్ని సైంటిస్ట్ ఎవరు చేశారు? వీళ్ళు ఎవరు చేయలే. ఎవరు చేశారు? దేవుడు చేశాడు. దేవుడు ఉన్నాడు అంటానికి ఈ రుజువులు మనకు కనిపిస్తున్నాయి. ఇంకా చూడండి 17వ వచనం. అయినను ఆకాశం ఏం కురుస్తుంది? వర్షం. ఇప్పుడు బయటికి వెళ్తే చిన్న చిన్న తుప్పర్లు పడుతున్నాయి. ఏం కురుస్తుందో? ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది. అది నిజమా కాదా? వర్షం ఆకాశం కురుస్తుందా లేదా? ఎవరు కురిపిస్తుంది? దేవుడు కురిపిస్తున్నాడు. ఇంకా ఋతువులు ఎన్ని రకాల ఋతువులు ఉన్నాయి? ఋతువులు ఎన్ని రకాలు? టీచర్స్ చెప్పాలి. ఎన్ని రకాలు చెప్పరే? ఎన్ని రకాల ఋతువులు ఉన్నాయి? 6 రకాల ఋతువులు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం? వర్షాకాలం. ఇప్పుడు ఋతువులు ఏమున్నాయి? ఇది కష్టమైన పదం కదా. ఏ ఋతువు చెప్పగలరు? చెప్పండి. వర్షాకాలం ఏ ఋతువులు ఉంటాయి? సరే, కాబట్టి మనకి వర్షాకాలము, శీతాకాలము, ఎండాకాలము ఉందా లేదా? కాలాల అనుసరించి ఏముండయి? ఋతువులు ఉన్నాయి. ఈ ఋతువులు ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. ఈ ఋతువుల్లో మనకు గమనిస్తాం, చెట్లకి ఆకులు రాలిపోయే ఒక ఋతువు ఉండిద్దా లేదా? ఏ ఋతువు అది? శిశిర ఋతువు. తర్వాత ఎండిపోయిన చెట్టు ఆకులు అట్నే ఉండిద్దా? మళ్ళా చిన్న చిన్న ఆకులు వస్తాయి రాదా? అదే ఋతువు వసంత ఋతువు. ఇలా అనేక ఋతువులను ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడే ఏర్పాటు చేశాడు. మనకు కూడా ఇప్పుడు నేను మామిడికాయ తినాలని కోరిక ఉంది, దొరికిద్దా? అనగా ఏ కాయలు, ఏ పండ్లు ఏ ఋతువులో దొరకాలో ఆ ఋతువులోనే దొరుకుతాయి. దేవుడు కాలాలు నిర్ణయించాడు, దేవుడు ఋతువులు నిర్ణయించాడు, దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు, దేవుడు పంటలు పండిస్తున్నాడు. ఇంకేమిస్తున్నాడు చూడండి, ఆహారం అనుగ్రహించవచ్చు. ఏమిస్తున్నాడు? ఆహారం అనుగ్రహిస్తున్నాడు. మనకి ఎన్ని కాయలు, ఎన్ని పండ్లు, ఎన్ని ఫలాలు, ఎంత ఆహారము. ప్రపంచం అందరూ ఒకే ఆహారం తింటున్నారా? ఒక్కొక్కరు ఒక్క రక ఆహారం. కొంతమంది వరి తింటే, కొంతమంది జొన్నలు తింటే, కొంతమంది రొట్టెలు తింటే, కొంతమంది పండ్లు తింటే, కొంతమంది బ్రెడ్ తింటే, రకరకాల ఆహారం. ఏ కాలంలో, ఏ వాతావరణంలో, ఏ ప్రదేశంలో ఎవరికి ఎలాంటి ఆహారం అందించాలో దేవుడు అలాంటి ఆహారాన్ని అందిస్తుంది. ఎవరు? దేవుడు అందిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అంటానికి రుజువులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మాలా వద్దా? నమ్మాలి. దేవుడు ఉన్నాడు నమ్మాలా లేదా? నమ్మడానికి సాక్ష్యం ఉంది, నమ్మడానికి రుజువులు ఉన్నవి. కాబట్టి దేవుడు ఉన్నాడు అని మొట్టమొదటిగా ప్రతి మానవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి నమ్మాలి. కాబట్టి మేలు చేయొచ్చా తన గురించి సాక్ష్యము లేకుండా చేయలేని బిగ్గరగా చెప్పిరి. దేవుడు ఉన్నాడని ఆ సాక్ష్యాన్ని ఎవరు ఏర్పాటు చేశాడు? దేవుడే ఏర్పాటు చేశారు. ఆ సాక్ష్యాన్ని ఎవరు చెప్పగలుగుతున్నారు? మానవులు మనం చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఆకాశము, భూమి, సముద్రములు ఇవన్నిటిని కూడా, వర్షములు, ఋతువులు, కాలములు, ఆహారము దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఉన్నాడు. మీకు ఒక మాట గుర్తు చేస్తా. సముద్రం తెలుసుగా మీకు? సముద్రం ఏముంటాయి సముద్రంలో? నీళ్ళు ఉంటాయి. నీళ్ళు ఉంటాయి. నీళ్ళల్లో చాలా ఉంటాయిలే, వాటి విషయం మాట్లాడట్లా. మేజర్గా మన సముద్రం అంటే ఏం కనపడిద్ది? చేపలు కనపడతాయా? ఎవరు చేపలు అన్నారు? ఓన్లీ చేపలు కనపడతాయా? నీళ్ళు కనపడతాయి. ఏం కనపడతాయి?
నీళ్ళు కనపడతాయి. తర్వాత లోపల చేపలు ఉంటాయో, తిమింగలాలు ఉంటాయో, ఇంకా చాలా చాలా జంతుజాలం ఉండిద్ది. సముద్రంలో ఏమంటే నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళు అటు ఇటు పోకుండా చుట్టూ ఏం కడతారు? ఏం కట్టారు? మనకు బాప్తీసం ట్యాంక్ ఉందా? దాన్ని నీళ్లు పట్టాం. ఆ నీళ్లు పోకుండా ఏం కట్టాం? చుట్టూరు చెప్పరే? గోడ కట్టాం. సముద్రం చుట్టూ ఏం కట్టాము? మనం కట్టామేమన్నా? మనం గట్ల. ఎవరిని కట్టారా? ఎవరు కట్టలేదా? కట్టారు. ఏం కట్టారు తెలుసా? ఇసుకను సరిహద్దుగా కట్టారు. ఇసుకతో సరిహద్దును కట్టారు. ఇర్మియా గ్రంథంలో మాట చదవగలం, 5వ అధ్యాయం 22వ వచనంలో. అదిగో ఆ సముద్రంలో తుఫాన్లు వచ్చినా, గాలులు వచ్చినా, అలలు వచ్చినా ఆ సముద్రపు నీరు వెళ్ళిపోకుండా, ఆ సముద్రము విచ్చలవిడి కాకుండా ఆ సముద్రము చుట్టూ ఒక సరిహద్దును దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ మాట ఉంది అక్కడ. ఎక్కడ? ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనం. ఇసుక చేత దేవుడు సరిహద్దును ఏర్పాటు చేశాడు. దేని చేత? ఇసుక చేత. నువ్వు నా ఒక బిందె నీళ్ళు పోసు, ఇసుక పెట్టి నీళ్ళు పెట్టు, ఉంటాయా నీళ్ళు? ఇసుకతో కట్టగట్టాము 4 పక్కల, ఒక బకెట్ నీళ్ళు పోసాము, ఉంటాయా? నువ్వు కడితే ఉండవు, నేను కడితే ఉండవు. కట్టింది ఎవరు? దేవుడు. అలలు వస్తాయి. తర్వాత నీళ్ళు ఆటుపోట్లు వస్తాయి. తెలుసా మీకు? నీళ్ళల్లో ఆటుపోట్లు వస్తాయి, అలలు వస్తాయి, నీరు ఉప్పినలాగా ఉప్పొంగిపోతాయి. అయినను ఆ సముద్రము చుట్టూ ఒక సరిహద్దు ఏర్పాటు చేయబడింది. దేంతో ఏర్పాటు చేయబడిందంటే రాతి నేలతో కాదు, అది రాతి కట్టడంతో కాదు, అది కాంక్రీట్ కట్టడంతో కాదు, ఇసుకతో సరిహద్దు దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఉన్నాడు అంటానికి ఎవరన్నా అడిగితే తెలియకపోతే ఈ సాక్ష్యాలు మీరు విని నమ్మి ఇతరులకు చెప్పాలి. సరే, హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. నమ్ముతున్నామా? నమ్మేం కాబట్టి వచ్చామంటారా? ఎన్నిసార్లు అనలేదు నువ్వు? దేవుడు ఉన్నాడా? ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుడు ఉన్నాడా? నమ్మినా నీవే ప్రశ్నించిన అనుభవం నీలో ఉన్నదేమో గమనించు. ఓ ప్రియులారా, దేవుడు ఉన్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఇతరులు నమ్మినా నమ్మకపోయినా, ఎవరున్నారు? గాడ్ ఈజ్ అడ్జస్ట్. దేవుడు ఉన్నాడు. అందుకు నీకు సృష్టి సాక్ష్యము, సృష్టికర్త సాక్ష్యము, సృష్టిలో ఉన్న జంతుజలము, సృష్టిలో ఉన్న సృష్టి సాక్ష్యము. కాబట్టి ఎవరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఉన్నాడు అని మనమందరము నమ్మాలి, నమ్ముతున్నాం. ఆమేన్. తర్వాత తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడు నమ్మవలను కదా. దేవుణ్ణి వెతికే వారికి ఆయన ఫలము అందించే దేవుడిగా ఉన్నాడు, ఆహారం అందించే దేవుడిగా ఉన్నాడు, మన అవసరాలు తీర్చే దేవుడిగా ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం అవన్నీ ఎవిడెన్సెస్ కింద. కాబట్టి ప్రియులారా, దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. ఆయన వద్దకు వచ్చే వారికి ఆయన ఫలము దయచేస్తాడని నమ్మాలి. ఆ రెండు నమ్మిన తర్వాత దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎవరి యందు? దేవుని యందు విశ్వాసం ఉంచితే అప్పుడు దేవుడికి మనము ఇష్టలుగా ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం గమనిస్తే, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు అంటే పాపులు రక్షించుడికే క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు అనగా లోకరక్షకుడు, యేసుక్రీస్తు అనగా లోకరక్షకుడు, యేసుక్రీస్తు అనగా సృష్టికర్త, యేసుక్రీస్తు అనగా సర్వోన్నతమైన దేవుడు, యేసుక్రీస్తు అనగా నిజమైన దేవుడు. సముద్రానికి ఇసుక చేత సరిహద్దులు ఏర్పాటు చేసినవాడు, ఆకాశాన్ని ఏర్పాటు చేసినవాడు, భూమిని సృజించినవాడు, ఓ ఆకాంక్ష వర్షాన్ని కురిపించేవాడు, ఓ పగలను ఏలుటకు, సూర్యుడిని రాత్రిని ఏలుటకు, చంద్రుని ఏర్పాటు చేసినవాడు, నీకు వర్షాన్ని ఇచ్చి పంటలు పండించి ఆహారం అనుగ్రహించేవాడు ఆ యొక్క దేవుడు, ఆ యొక్క యేసు ప్రభువారు. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం ఉంది, దేవుడు ఒక్కడే అని మనం నమ్మాలి. నమ్ముతున్నాం ఇప్పుడు? నమ్ముతున్నాం. అయితే అటు నమ్మటం మంచిదే, కానీ దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి అంట. ఎవరు? మనుషులు దేవుడు ఒక్కడే, దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నారు,
ఇంకెవరు నమ్ముతున్నారంట? దెయ్యం కూడా నమ్ముతుందంట. నీకు దెయ్యానికి డిఫరెన్స్ ఏంది? దెయ్యం నమ్ముతుంది, మనిషి నమ్ముతున్నాడు దేవుడు ఉన్నాడని. అయితే ప్రియులారా, మనం గమనించవలసింది విశ్వాసము కలిగి ఉండాలి. దయ్యానికి ఏమి లేదు, దేవుని యందు విశ్వాసం లేదు. దేవుడు ఉన్నాడని దయ్యం నమ్ముతుంది, సృష్టికర్త దేవుడిని నమ్ముతుంది. ఈ భూమి, ఆకాశములు, సముద్రములు, ఇక నక్షత్రాలు, సూర్యచంద్రులను సృజించింది దేవుడని నమ్ముతుంది. దయ్యం నమ్ముతున్నాడు, కానీ మనంగా నమ్ముతున్నాం. వాట్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది హ్యూమన్ బీయింగ్ అండ్ ది డెవిల్? మానవునికి ఆ దయ్యమునకు భేదం ఏమిటంటే, మానవుడు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మానవుడు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ప్రియులారా, అసలు విశ్వాసం అంటే ఏంది? మళ్ళీ మొదటికి వచ్చామా? ఎస్, దేవుడు ఒక్కడే నమ్మటం విశ్వాసం. భూమిని, ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మటం విశ్వాసం. సర్వమానవాళి పాపముల కొరకై కలువరిశిలో రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడై 3వ దినం లేపబడ్డాడు నమ్మటం విశ్వాసం. కొంతమంది తెలుసు ఉంటారు, వాళ్ళు ప్రతి దేవుని నమ్ముతారు. ప్రతి గుడికి, బడికి, ప్రతి చర్చికి, ప్రతి ఎక్కడ కనపడ్డా కూడా ఒక నమస్కారం పెట్టి వదిలేస్తారు, దండం పెట్టి వదిలేస్తారు. ఏందయ్యా అంటే, ఈయన నమ్ముతున్నాం, వాళ్ళు నమ్ముతున్నాం అంటారు. ఇక్కడ నమ్మే విశ్వాసము దేవుడు ఒక్కడే అని నమ్మాలి. ఆ ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మాలి. ఆ యేసుక్రీస్తే లోకరక్షకుడు నమ్మాలి. ఆ యేసుక్రీస్తే సర్వమానవాళి పాపం కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఆగిపోలా, పునరుద్ధానుడై 3వ దినమున లేపబడ్డాడు. అందుకు సాక్ష్యం ఉందా లేదా? ప్రపంచంలో తెరవబడ్డ సమాధి ఎక్కడుంది? ఉందా? యెరూషలేములో, ఇజ్రాయెల్ దేశం యెరూషలేం ఉందా? ఇప్పటికి ఉందా? ఇప్పటికి కూడా ఉంది, ఇప్పుడు పోయినా ఉంది. ప్రపంచంలో తెరవబడ్డ సమాధి ఒకే ఒక సమాధి, యేసుప్రభు సమాధి. ఇప్పుడు నీ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి ది ఓపెన్ టోంబ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని కొట్టా కూడా ఆ బొమ్మ కనపడిద్ది, ఆ ప్లేస్ కనపడిద్ది, ఆ కోఆర్డినేట్స్ కనపడతాయి. కాబట్టి దెర్ ఇస్ నో డౌట్, ఎలాంటి అనుమానం లేదు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు నిజమైన దేవుడు నమ్మాలి. నమ్ముటకు దేవుడి అనేక సాక్ష్యాలు, అనేక ఆధారాలు ఈ ప్రపంచ చరిత్రలో ఏర్పాటు చేశాడు. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో, ఈ విశ్వంలో ఏర్పాటు చేశాడు. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసు ప్రభు ఆయన దేవుని యొక్క కృపచేత పాపురాలు మనం క్షమించబడి నీతిమంతులుగా తీర్చబడ్డానని మనం నమ్మాలి. రోమీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 24-25 వచనాల్లో మాట ఉన్నది. ఏమని? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే దేవుడు కృపచేత మన పాపాలు క్షమించి మనల్ని ఎలా మారుస్తాడు? నీతిమంతులుగా మారుస్తాడని విశ్వాసం మన జీవితంలో ఉండాలి. ప్రియులారా, సరే, మంచిది. విశ్వాసం అంటే అర్థమైంది మనకి. విశ్వాసం అంటే అర్థమైంది, సంతోషం. అయితే ఈ విశ్వాసం అందరికి ఒకే విధంగా ఉంటుందా? ఈ విశ్వాసం అనే దానికి ఇంకో సులభ సూత్రంగా చెప్తాను. దేవుణ్ణి, మానవుణ్ణి కలిపేదే విశ్వాసం. దేవుణ్ణి, మానవుణ్ణి మధ్య కలిపేదే విశ్వాసం. అనగా ఇది వంతెన లాంటిది, ఇది బ్రిడ్జి లాంటిది. అన్ని బ్రిడ్జిలు ఒకే విధంగా ఉంటాయా? అన్ని విశ్వాసాలు ఒకే విధంగా ఉంటాయా? కొన్ని బ్రిడ్జిలు చూస్తే బలంగా చాలా బాగుంటాయి, కొన్ని బ్రిడ్జిలు చూస్తే వంగిపోయి ఉంటాయి, పడిపోయి ఉంటాయి, శిథిలమై ఉంటాయి, పడిపోవడానికి సిద్ధంగా ఉంటాయి. అలాగే విశ్వాసంలో కూడా బలమైన విశ్వాసులు ఉంటారు, బలహీనమైన విశ్వాసులు ఉంటారు. ప్రియులారా, ఈ విశ్వాసంలో చాలా రకాలు ఉన్నారు, కానీ నేను కొన్ని రకాల విశ్వాసాలను గుర్తు చేసి ముందుకు సాగిపోతాను. అయితే ఈ విశ్వాసాల్లో ఏ రకము విశ్వాసం నీలో ఉన్నది, నాలో ఉందని నీకు నేను ఎవరికి వారు తమ్ము మనము పరిశీలన చేసుకోవాలి. చూడండి ప్రియులారా, విశ్వాసాలు అనేక రకాలుగా ఉన్నవి, విశ్వాసులు అనేక రకాలుగా ఉన్నారు. కారణం వారిలో ఉన్న విశ్వాసము అనేక రకాలుగా ఉన్నది. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం గమనిస్తే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం, ప్రాణము లేని శరీరం ఎలాగ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము
మృతము. ఏ విశ్వాసం అంటే ఇది చెప్పరే? మృతమైన విశ్వాసం. మృతం అంటే ఏంది? చనిపోయిన విశ్వాసం. విశ్వాసమే. ఏ విశ్వాసం ఇది? చనిపోయిన విశ్వాసం. చనిపోయిన విశ్వాసం. విశ్వాసాలు రకాలు చెప్పే కదా. మొట్టమొదటి రకమైంది చనిపోయిన విశ్వాసం లేదా మృతమైన విశ్వాసం. డెత్ ఫెయిత్. ప్రియులారా, ప్రాణం లేని శరీరం ఎలాగుండిద్ది? ప్రాణం లేదు ఏమైద్ది? శరీరం మృతమై ఉండి చనిపోయిద్ది. అది ఎలా ఉందో ఆ విశ్వాసం అలాగే ఉంటాడు. కారణం ఏంటంటే క్రియలు లేని విశ్వాసం. ఏ క్రియలు? దేవుని క్రియలు, క్రీస్తు క్రియలు లేని విశ్వాసం. అది మృతమైన విశ్వాసం. ప్రియులారా, తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం గమనిస్తే, తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో గమనించినప్పుడు, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కారం విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వల్ల ఆయన ఎరుగమన్నట్టు ఉన్నారు. వీరు దేవుని ఎరిగి ఉన్నాము, మేము విశ్వాసులము, మేము క్రైస్తవులము, మేము క్రిస్టియన్స్మని బోర్డు పెట్టుకొని ఉంటారు. ఇంటికాడ బోర్డు పెట్టుకొని ఉంటారు, దేవుని వాక్యం పెట్టుకొని ఉంటారు. కానీ వారి క్రియలను బట్టి వారు అవిధేయులు, అసహ్యులు, భ్రష్టులు. వారి క్రియల వల్ల దేవుని ఎరగని అనుభవాన్ని కలిగి ఉంటారు. ఎవరు? మృతమైన విశ్వాసం కలిగిన వారు, చనిపోయిన విశ్వాసం కలిగిన వారంటే వారు అసహ్యులు. ఎవరికి? దేవునికి అవిధేయులు. ప్రియులారా, కాబట్టి వారు ప్రాణం లేని శరీరం లాంటి వారు. విశ్వాసం లేని విశ్వాసులు, చచ్చిపోయిన విశ్వాసం కలిగిన వారు. ఉదాహరణకి ఒక వ్యక్తి మంచి కారు ఉంది. ఏముంది? మంచి కారు, మంచి ఖరీదైంది, చాలా అందంగా ఉంది, ఇంటి ముందే ఉంది. వెళ్దామని చెప్పి ఒక అతను డ్రైవింగ్కి వెళ్దాం బయటికి వెళ్దామని అందరు కారు ఎక్కి కూర్చున్నారు. కారు ప్రారంభిస్తున్నారు, స్టార్ట్ చేశారు, స్టార్ట్ అవ్వట్లా. కారణం చూస్తే పెట్రోల్ ట్యాంకీలో ఏం లేదు, ఇంధనం లేదు. ఏం లేదు? పెట్రోల్ లేదు. కాబట్టి ప్రియులారా, కారు అయితే ఉంది కానీ కారులో ఏం లేదు, ఇంధనం లేదు. అలాగే పేరుకైతే విశ్వాసే కానీ లోపలేం లేదు, విశ్వాసం లేదు. కారు ఉపయోగం ఉంది కారు వల్ల. అలాగే పేరుకి విశ్వాసం లోపలేం లేదు, విశ్వాసం లేని విశ్వాసి, చనిపోయిన విశ్వాసం కలిగిన వాడని మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఇలాంటి అనుభవం కారు ఉంది కానీ కారులో పెట్రోల్ లేనట్టు, పైకి విశ్వాసే కానీ లోపల విశ్వాసం లేని వారంతా కూడా ఈ చనిపోయిన విశ్వాసం కలిగిన వారి జాబితాలోకి వస్తారు అనే విషయాన్ని మనము గమనించాలి. ఆ జాబితాలో మన జీవితాలు, మన బ్రతుకులు ఉంటే మనం సరి చేసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. ప్రియులారా, రెండోదిగా గమనించండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం గమనించినప్పుడు, మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అంతటా ఆయన అల్ప విశ్వాసులారా, చాలు, ఎందుకు భయపడుచున్నారు? ఇక్కడ చూడండి, ఎవరితో మాట్లాడుతున్నారు? యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు? అల్ప విశ్వాసులారా, మొదటి మాట. రెండోది, ఎందుకు భయపడుచున్నారు? ఏముందేడా? అల్ప విశ్వాసం ఉంది. రెండోది ఏముంది? భయము ఉంది. అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారు? తర్వాత చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 14:31. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? మత్తయి సువార్త 14:31 ఏముంది? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి. ఇక్కడేముంది చెప్పరే? అల్ప విశ్వాసం ఉంది, ఇంకోటి ఏముంది? సందేహం ఉన్నది. ముందు మాటలు ఏం చెప్పాను? అల్ప విశ్వాసం ఉంది, ఇంకేముంది? భయం ఉంది. ఇక్కడేముంది? అల్ప విశ్వాసం ఉంది, సందేహం ఉంది. కాబట్టి మనకేమర్థమైంది?
విశ్వాసం సంపూర్ణంగా లేకపోతే, అలాగే అల్ప విశ్వాసం ఉంటే ఏముండిద్ది? భయం ఉండిద్ది, సందేహం ఉండిద్ది. భయం ఉండిద్ది, సందేహం ఉండిద్ది. దేంట్లో? అల్ప విశ్వాసంలో. కాబట్టి ప్రియులారా, విశ్వాసం సంపూర్ణంగా ఉంటే భయము, సందేహము ఉండదు. విశ్వాసం సంపూర్ణంగా లేకపోతే భయము, సందేహము ఉంటుంది. మళ్ళీ ఇలా చెప్తా చూడండి. భయము, సందేహము ఉంటే ఏమి లేదు? విశ్వాసము ఉండదు. విశ్వాసం ఉంటే భయం ఉండదు. రాసుకోండి. విశ్వాసం ఉంటే భయం ఉండదు, భయం ఉంటే విశ్వాసం ఉండదు. అంతే, సింపుల్ లాజిక్. విశ్వాసం ఉంటే భయం ఉండదు, భయం ఉంటే విశ్వాసం లేదు, ఉండదు, అంతే. కాబట్టి ప్రియులారా, కాబట్టి మనం గమనిస్తే భయం భయం భయం, నిద్రపోవాలన్న భయం, లేవాలన్న భయం, రేపటి గురించి భయం, పెళ్ళి గురించి భయం, పిల్లోడి మ్యారేజ్ గురించి భయం, ఉద్యోగం గురించి భయం, అమ్మాయి కాలేజీ పంపించాలన్న భయం, మానవుల్ని వెంటాడుతుంది ఏంది? భయం 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 భయం. ఏ పని మొదలుపెట్టన్న భయం, ప్రయాణం అన్న భయం. అవునా కదా? అన్ని భయాలే. కారణం చెప్పరే? విశ్వాసం ఉంటే భయం ఉండదు, భయం ఉంటే విశ్వాసము లేదు. నువ్వు విశ్వాసవే కానీ విశ్వాసం లేని విశ్వాసవి, లేక అల్ప విశ్వాసవి. అందులో ఏముంది? భయం, సందేహం, అన్ని అనుమానాలే. అనుమానం పుట్టకముందు మనం పుట్టి, ముందు అనుమానం పుడతా మనం పుట్టినట్టు మన జీవితాలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. బల్లంటే భయం, పిల్లంటే భయం, మనిషి అంటే భయం, బ్రతుకంటే భయం. ప్రియులారా, మనలో సంపూర్ణ విశ్వాసం ఉంటే ఏముండదు? భయము ఉండదు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం నుంచి 31వ వచనం గమనిస్తే, మత్తయి సువార్త 14వ అధ్యాయం 28 నుంచి 37 గమనిస్తే, ఆ సందర్భంలో పేతురు యేసుప్రభుని అడుగుతాడు, అయ్యా నేను నీళ్ళ మీద నడుస్తాను, నాకు ఆజ్ఞ ఉంటే. యేసుప్రభు నడవమంటాడు. పేతురు ప్రయాణం మొదలుపెట్టాడు, నడవడం మొదలుపెట్టాడు. ఎక్కడ? సముద్రపు నీటి మీద నడక ప్రారంభించాడు. ఎవరు? పేతురు. నడిచాడు కొందరు నడిచిన తర్వాత ఏమయ్యాడు? భయపడ్డాడు. ఎందుకు భయపడు? గాలిని చూసి. ఎవరిని చూసి? గాలిని చూసి భయపడ్డాడు. ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ యొక్క నీటి మీద కొందరు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉండగా చూపు మారింది, బుద్ధి మారింది, ఆలోచన మారింది, ఎంటర్ అయ్యింది. ఏంటిది అది? ది ఫియర్, భయం ఎంటర్ అయ్యింది. భయపడుతున్నాడు. భయపడిన తర్వాత ఆయన నడుస్తున్నాడా? ఇక నడక పాలేక మునుగుతున్నాడు. ముందుకు అడుగేసేవాడు కిందకి వెళ్తున్న అడుగు మునిగిపోసాగాడు. కేకలేస్తున్నాడు, లార్డ్ సేవ్ మీ, దేవా రక్షించు అని కేకలు వేస్తున్నాడు. ఎవరు? భక్తుడు, యేసుప్రభు శిష్యుడైన పేతురు. కారణం? చూపు మారింది, గాలి వైపు చూశాడు. దేవుని వైపు చూపు కాస్త గాలి వైపు చూశాడు. నడక మారింది, మునిగిపోసాగాడు. భయపడుతున్నాడు, భయము కేకలు వేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ భయము అతన్ని ఆక్రమించగానే, తన హృదయాన్ని ఆక్రమించగానే తడబడుతున్నాడు. నడక తడబడుతుంది, కాలు మునిగిపోతుంది, మనిషి మునిగిపోతున్నాను, అయిపోయాను అనుకుని భయం వేసింది. ఇక అరుపులు, కేకలు వేస్తున్నాడు. కాబట్టి అల్ప విశ్వాసం ఉన్నవారు కూడా దేవుని నమ్ముతారు. పేతురు నమ్మాడు లేదు? దేవుణ్ణి నమ్మాడు. ఏముంది? అల్ప విశ్వాసం ఉంది. ఉండటం వల్ల తనలో ఏమొచ్చినాయి? భయాలు వచ్చినాయి, సందేహాలు వచ్చినాయి, మునిగిపోవటం వచ్చింది, కేకలు వచ్చింది. ప్రియులారా, కాబట్టి అల్ప విశ్వాసం ఉన్న వారి జీవితాల్లో సమస్యలు రాగానే, సవాళ్ళు రాగానే, సందేహాలు రాగానే వారు భయపడతారు, వారు అదిరిపోతారు, వాళ్ళు బెదిరిపోతారు, వారు తడబడబడతారు, వారు బలహీనలవుతారు, బలహీనంగా మాట్లాడతారు.
వారి జీవితం భయంతో నిండిపోయి భయాందోళన కేకల్లో వారి జీవితము నిండిపోతుంది. కాబట్టి అల్పమైన విశ్వాసం ఉంటాను గుర్తులు ఇవే. నీ జీవితంలో, నా జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఒడిదుడుకులు వచ్చినప్పుడు నువ్వు దేవుని వైపు చూస్తున్నావా, సమస్య వైపు చూస్తున్నావా? నీ సమస్య కన్నా, నీ ఇబ్బంది కన్నా గొప్పవాడు, బలమైన వాడు దేవుడు అనే విషయాన్ని మర్చిపోయావా? ఎర్ర సముద్రము వారి ముందు ఉంది. ఎర్ర సముద్రం దాటలేరు, ఎర్ర సముద్రం ప్రయాణం చేయలేరు. వారి దగ్గర పడవలు లేవు, ఓడవలు లేవు. వారు ఆ దరికి వెళ్ళాలి. వెనక శత్రు సైన్యం తరుముతూ ఉంది. ఆనాడు ఇశ్రాయేల్ జనాంగాన్ని ఆ దేవాతి దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. 6 నెలలు ఏర్పాటు చేశాడు. వాస్తవానికి సైంటిస్టులు పెట్టిన ప్రొక్లైన్ పెట్టిన అప్పటికప్పుడు చేయగలరా? సముద్రాన్ని ఆపేసి మట్టి వేసి అప్పటికప్పుడు పొడి నేల చేయగలరా? కనీసం కొన్ని రోజులు సూర్యుడు రావాలి. ఆ తడి నేల అంతా పొడి నేల అవ్వాలంటే అన్నివి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, కొన్ని నిమిషాల్లో, కొన్ని సెకండ్లో అవన్నీ దేవుడు జరిగించాడు. నీ జీవితంలో కూడా ఎర్ర సముద్రం లాంటి సమస్యలు వచ్చి ఉండొచ్చు, వస్తాయన్న భయం నీలో ఉండొచ్చు. ఒకవేళ వచ్చి ఉండవచ్చు, ఒకవేళ ఆ సమస్యలో నేడు నిలిచి ఉండవచ్చు నువ్వు. అయితే ఆ ఎర్ర సముద్రము కన్నా, ఆ సమస్య కన్నా గొప్పవాడు దేవుడు. మనము ఎలా ప్రార్థన చేస్తుంటామంటే, దేవా నాకు ఉద్యోగం దయచేయి, నాకు పెళ్లి దయచేయి, నాకు పిల్లలు దయచేయి, నాకు మంచి ఇల్లు దయచేయి, నాకు అది దయచేయి, ఇది దయచేయి అని ప్రార్థన చేస్తుంటాం. కానీ అనగా అవి ఇస్తే దేవుని నమ్ముతాం, అవి ఇవ్వకపోతే దేవుణ్ణి చెప్పరే నమ్మకం పోగొట్టుకుంటాం. అనగా దేవుడు వస్తువులు ఇచ్చేవాడా, నువ్వు కోరే కోరికలు ఇచ్చేదే నమ్ముతావు, లేకపోతే నమ్మవు. నువ్వు నమ్మేది కేవలము ఆ యొక్క వస్తువు రూపంలో నమ్ముతున్నావు. ఆ దేవుడు నిజమైన వాడు, సృష్టికర్త, సర్వోన్నతుడు, ప్రాణం పెట్టినవాడు, ప్రాణం నిలిపినవాడు, ప్రాణం తీసుకొని పరలోకం రాజ్యం చేర్చేవాడు, సమర్థుడు, యోగ్యుడు అని నువ్వు నమ్మలేకపోతున్నావు. నువ్వు ఆశించిన దక్కితే దేవుణ్ణి నమ్ముతున్నావు. దేవుడు చిత్తమని, దేవుడు ఇష్టమని దేవుడికి అప్పగించుకోలేకపోతున్నావు. అనుకున్నది జరిగితే దేవునికి స్తోత్రం అంటున్నావు, అనుకున్నది జరగకపోతే ఏమి దేవుడో ఏమో అంటున్నావు. అమ్మ జాగ్రత్తగా వినాలి. ఏమి దేవుడో అనే ఆలోచనలో ఉన్నావా విశ్వాసి? నీ సమస్య కన్నా, నీ ఇబ్బంది కన్నా, నీ పరిస్థితుల కన్నా చాలినవాడు, గొప్పవాడు, మేలైనవాడు, బలమైనవాడు దేవాతి దేవుడు. కాబట్టి నీ దృష్టి అంతా సమస్య మీద ఉంది. కానీ అన్ని సమస్యలు రప్పించేవాడు, సమస్యలను పరిష్కరించేవాడు, ఆ సమస్యల నుంచి ఒడ్డుకు చేర్చేవాడు, ఎర్ర సముద్రంలో 6 నెలలను రహదారిని వేసి ఈ దారి నుంచి ఆ దారికి చేర్చేవాడు, నీ శత్రువులను ఎర్ర సముద్రంలో ముంచివేసేవాడు, అందరి మీద విజయాన్ని అందించేవాడు, విజయశీలుడు దేవుడు అనే విషయాన్ని ఎన్నిసార్లు మర్చిపోలేదు, ఎన్నిసార్లు భయపడలేదు, ఎన్నిసార్లు అల్ప విశ్వాస జీవితంలో మన అనుభవాలు లేవా? మధ్యాహ్నం వేళ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీలో భయాలు, ఆందోళనలు నీలో అల్ప విశ్వాసానికి గుర్తులుగా ఉన్నవనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మరొక మాట, ఇప్పుడు ఎన్ని విశ్వాసాలు చెప్పాను? ఒకటి చనిపోయిన విశ్వాసము, రెండోది అల్ప విశ్వాసం, మూడోది చెప్తున్నా చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 7వ వచనం, యేసు నేను వచ్చి వారిని స్వస్థపరుచు అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంట్లోకి వచ్చుటకు నేను పాత్రుని కాను, నువ్వు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. 10వ వచనం, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూసి, ఇశ్రాయేలులో ఎవరికైనా నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 13వ వచనం, అంతటి యేసు ఇక వెళ్ళుము, నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాకని శతాధిపతి చెప్పెను. ఆ గడియలో అతని దాసుడు స్వస్థత నొందెను. తెలిసిన అంశమే, కానీ సందర్భంగా మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు అంటాడు, శతాధిపతి మీ దాసుడు బాగలేదు అంటున్నావు కదా, సరే పదయ్య వస్తున్నాను, ఇదిగో ఇది చూసుకొని అటు వచ్చేస్తాను అంటే, అయ్యా నా ఇంటికి వచ్చేటకు నేను పాత్రుని కాను, నువ్వు మాట సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడని అంటే యేసు ప్రభు వారు ఆశ్చర్యపోయాడు. ఎవరు? యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు. ఏం చూసి? శతాధిపతిని చూసా, శతాధిపతికి ఉన్న సైన్యాన్ని చూసా, శతాధిపతికి ఉన్న ఆస్తి అంతస్తులు చూసా, శతాధిపతికి అధికారాన్ని చూసా,
శతాధిపతికి ఉన్న విశ్వాసాన్ని చూసి, అయ్యా నువ్వు ఆడదాకా ఎందుకయ్యా, ఒక్క మాట చెప్పయ్యా, నువ్వు నిజమైన దేవుడివి, సృష్టికర్తవి, ఆశ్చర్యకరుడివి, స్వస్థపరిచే దేవుడివి, నీకు అసాధ్యమైనది లేదయ్యా, అక్కడ దాకా ఎందుకయ్యా, ఒక్క మాట చెప్పయ్యా, నా దాసు స్వస్థపరచబడతాడని విశ్వాసము. యేసుప్రభువు అంటాడు చూడండి, నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదే, ఇశ్రాయేలు ఎవరికైనా ఇంత విశ్వాసం చూడలేదే నేను. ఆయనకేముంది? ఓ ప్రియులారా, ఆయన సమస్య కన్నా, ఆయన ఇబ్బంది కన్నా, ఆయన పరిస్థితి కన్నా అన్నిటికీ చాలిన దేవుడు, గొప్ప దేవుడు, శక్తిగల దేవుడు, అధికారం గల దేవుడు యేసు ప్రభు అని గొప్ప విశ్వాసంతో ఉన్నాడు. ఎవరు? శతాధిపతి. కాబట్టి మన జీవితాల్లో సమస్యలు వస్తాయి, మన జీవితంలో ఇబ్బందులు వస్తాయి, మన జీవితంలో అవసరాలు వస్తాయి. అప్పుడు మనం చూడాల్సిన ఎవరిని? సమస్యనా, ఇబ్బందినా? సమస్యని కాదు, ఇబ్బందిని కాదు. ఆ సమస్యకి మించిన వాడు గొప్పవాడు, ఆ ఇబ్బందికి మించినవాడు గొప్పవాడు, గొప్ప అధికారం కలిగిన వాడు, గొప్ప శక్తి కలిగిన వాడు, సృష్టికర్త. ఆయన నోటితో అన్నాడు, ఆకాశమా కలుగునుగాక అన్నాడు, కలిగింది. భూమి కలుగునుగాక అన్నది, కలిగింది. సూర్యుడా కలుగునుగాక కలిగింది. చంద్రుడు కలుగును. ఆయన నోటి మాట చేత సృష్టిని సృజించిన దేవుడు. ఎర్ర సముద్రం 2 ముక్కలవు, మధ్యలో రోడ్డు వేసుకో అనంగల్ని ఎమ్మన్నే కళ్ళు మూసి కళ్ళు తెరిసేలేకి 6 నెలలు ఏర్పడింది. 6 నెలలు ఏర్పడింది. కాబట్టి ఆ శతాధిపతి ఆయన ధనాన్ని, బలాన్ని, అధికారాన్ని, తనకున్న సైనికులను చూసి ఆయన ఏమీ గర్వించలేదు. కానీ శతాధిపతి అంటే ఎవరు? సైనికులు. రాజు ఆయన చేతిలో ఉంటాడు లేదా? ఆయన చెప్పిన రాజు వింటాడా? ఆయనను యేసు ప్రభు మీదే ఆనుకున్నాడు, విశ్వాసం ఉంచాడు. అది గొప్ప విశ్వాసం ఉంచాడు. ఇంకా చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 28 వచ్చి గమనిస్తే, మత్తయి సువార్త 15:28 అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఏ విశ్వాసం అంటే ఏమది? గొప్ప విశ్వాసం. ఏ విశ్వాసం ఉంది ఏమికి? ఆమె గొప్పది కాదు, ఆమె గొప్పది కాదు, ఆమెలో ఉన్న విశ్వాసం గొప్పది. ఆమె వచ్చయ్యా, మా అమ్మాయికి దయ్యం పట్టిందయ్యా, స్వస్థపరచయ్యా అని అడిగితే, అమ్మా పబ్లిక్గా చెప్పాడు యేసుప్రభు, నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత. ఆ గడియలోనే శతాధిపతి దాసు స్వస్థత. నేను ఆ గడియలోనే ఆమె కుమార్తె. ఆయన చెప్పిన గడియలోనే దేవుడు స్వస్థత కలిగించిన వాడుగా ఉన్నాడు. ఆమెలో ఏముంది? మనిషి గొప్పది కాదు, మనిషి గొప్పది కామంటుంది. అయ్యా కుక్క పిల్లలు, రొట్టె ముక్కలు ఉందా లేదా? ఏముంది? కుక్క పిల్లలు బల్ల రొట్టె ముక్కలు తింటే అయ్యా నా బతుకు అదయ్యా, నా బతుకే బతుకు. నేను ఎంత మాత్రం రొట్టె ముక్కలు తిని కుక్క పిల్ల అంటే కుక్క బతుకు నా బతుకు అని ఒప్పుకుందా లేదా? ఆమె గొప్పది కాదు, ఆమెలో ఉన్న విశ్వాసం గొప్పది. ఆమెలో ఉన్న విశ్వాసం. అమ్మా నీ విశ్వాసం గొప్పది. యేసు ప్రభు వారు ఒకసారి మనం అడిగితే, దేవా నా విశ్వాసం చెప్పు అంటే ఏం చెబుతాడు? అల్ప విశ్వాసం అంటాడా? గొప్ప విశ్వాసం అంటాడా? చచ్చిపోయిన విశ్వాసం అంటాడా? ఏం విశ్వాసం? నీ విశ్వాసం సచ్చిన విశ్వాసం అంటాడా? అల్ప విశ్వాసం అంటాడా? గొప్ప విశ్వాసం అంటాడా? ఓ ప్రియులారా, మనం ఆలోచన చేద్దాం. చూడండి, 4వదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం గమనిస్తే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు, కానీ అవసరం బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఇక్కడేముంది? విశ్వాసం ఉంది. ఇక్కడ కూడా ఆ విశ్వాసానికి ఏముండిద్ది? పరీక్ష ఉండిద్దంట. ఏముండిద్ది? విశ్వాసం నువ్వు కలిగి ఉంటే దానికి పరీక్ష ఉండిద్ది. ఆ పరీక్ష ఎవరు పెడతారు? దేవుడే పరీక్ష పెడతాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, విద్యార్థి చదువుకి ఏముంటాయి? పరీక్షలు ఉంటాయి. అమ్మా అక్క అన్న వినండి, విద్యార్థి చదువుకి ఏముంటాయి? ఎప్పుడో పరీక్షలు ఉంటాయి లేవా? పరీక్షలు ఉంటాయి లేదా? ఖచ్చితంగా పరీక్షలు ఉంటాయి. పరీక్షలను చదువు ఏమైనా ఉందా? పరీక్షలను క్లాస్ ఏమైనా ఉందా? అసలుకి
టీచర్లు చెప్పాలి. పరీక్షలు క్లాసే ఉందా? బడికి వెళ్ళి వస్తే 1వ క్లాస్ పాస్ అవుతాం, 10వ క్లాస్ ఉందా ఏమన్నా ఎక్కడన్నా? పరీక్షలు చదువు ఉందా? పరీక్షలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి విద్యార్థి చదువుకు పరీక్షలు ఉంటాయి. ప్రతి విశ్వాసానికి ఏముంటాయి? పరీక్షలు ఉంటాయి. సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. విద్యార్థి చదువుకు పరీక్షలు ఉంటాయి. వాళ్ళకి ఎన్ని పరీక్షలు తెలుసా? తెలుగు పరీక్ష, హిందీ పరీక్ష. హిందీ ఇంట్లో మాట్లాడతారా? హిందీ రాదు, ఆయన హిందీ పరీక్ష ఉన్నది. లెక్కల పరీక్ష, ఇంట్లో లెక్కలు చదువుతారా? ఆయన లెక్కల పరీక్ష. కొన్నిసార్లు సంస్కృతం పరీక్ష, సైన్స్ పరీక్ష, సోషల్ పరీక్ష, రకరకాల పరీక్షలు ఉంటాయి. వాళ్ళకి ఎన్ని పరీక్షలు ఉంటాయి? 5, 6, 7, 10. ఆ తరగతిని బట్టి బీటెక్ వాళ్ళకి ఇంకెక్కువ పరీక్షలు ఉంటాయేమో, ఎంబీఏ వాళ్ళకి ఎక్కువ పరీక్షలు ఉంటాయేమో. చదువు పెరిగే కొద్దికి పరీక్షల సంఖ్య పెరుగుతూ ఉండేది. కాబట్టి ప్రతి విద్యార్థి జీవితంలో పరీక్షలు ఉంటాయి. ప్రతి మానవుని జీవితానికి పరీక్షలు ఉంటాయి. ప్రతి మానవునికి జీవితానికి పరీక్షలు ఉంటాయి. పరీక్షలు రాయని జీవితం ఉందా? ఎవరన్నా పరీక్షలు రాయకుండా జీవితంలో ముందుకు వచ్చారా? ఎన్ని పరీక్షలు రాస్తుంటారు మీరు? అవునా? ఆడపిల్లల పరీక్షలు అయితే పెళ్ళికి ముందు కొన్ని కండిషన్స్ ఉంటాయి పరీక్షలు, పెళ్ళి అయిన తర్వాత కొన్ని కండిషన్స్, ఉద్యోగం రాకముందు కొన్ని పరీక్షలు, ఉద్యోగం వచ్చే కొన్ని పరీక్షలు. ఇక మగవాళ్ళ సంగతి చెప్పేదే ఉంది, వాళ్ళకి అన్ని పరీక్షలే. అవునా కాదా? పెళ్ళి కాకముందు పరీక్షలే, పెళ్ళి అయిన పరీక్షలే, అన్ని పరీక్షలే. అవునా కాదా? అవును ప్రియులారా. అందుకే మగవాళ్ళకి పరీక్షలు ఉన్నాయి, ఆడవాళ్ళకి పరీక్షలు ఉన్నాయి, పిల్లలకి పరీక్షలు ఉన్నాయి, ముసలోళ్ళకి కూడా పరీక్షలు ఉన్నాయి. తెలుసా మీకు? ముసలి కొడుకు చూస్తాడు, చూడ్డు. కొడుకు చూసినా కోడలు చూసిద్దో చూడదో, ఇష్టంగా వేస్తారు, ఇసిరేస్తారు. అవునా కాదా? అవును ప్రియులారా, అన్ని పరీక్షలే. నేను చచ్చిపోతే సంఘాన్ని పిలిచి, సేవకులను పిలిచి ప్రార్థన పూర్వకంగా బారేస్తారో లేదో, ఎట్ట బారేస్తారో ఏమో, నన్ను పట్టించుకుంటారో పట్టించుకోరో. ఎన్ని పరీక్షలు, ఎన్ని ఆలోచనలు. కాబట్టి ప్రియులారా, విద్యార్థి జీవితంలో పరీక్షలు ఉంటాయి. ప్రతి మానవ జీవితంలో పరీక్షలు ఉంటాయి. ఇప్పుడు రండి పాయింట్కి. ప్రతి విశ్వాస జీవితంలో ఏమంటే పరీక్షలు ఉంటాయి. హన్నా జీవితంలో పరీక్ష ఉందా లేదా? హన్నాకి పిల్లలు పరీక్ష పెట్టాడు దేవుడు, పరీక్షలో పాస్ అయ్యింది. ఒక్కోసారి దేవుడు పిల్లలనే ఇవ్వడు, ఆ దేవుని చిత్తం అంతే. ప్రకాష్ గంటెల గారు పిల్లలు ఉన్నారు, ఆయనకి పిల్లలు లేరు. మంచి వర్తమానికుడు, పిల్లలు లేరు ఆయనకి. కొంతమంది పెళ్ళే కాదు, ఏసన్న గారు పెళ్ళి చేసుకోవాలి. పెళ్ళి అయితేనే పాస్ అయినట్టు కాదు, పిల్లలు ఉంటేనే పాస్ అయినట్టు కాదు. నువ్వు దేవుడు పెట్టి విశ్వాస పరీక్షలో పాస్ అవటం. అందుకు నీకు పెళ్ళి ప్రామాణికం కాదు, పిల్లల ప్రామాణికం కాదు, ఉద్యోగం ప్రామాణికం కాదు. దేవుని వందు నీకున్న విశ్వాసమునకు మార్కులు వేసేదెవరు? దేవుడే. పరీక్షలు పెట్టేదెవరు? దేవుడే. ఆ పరీక్ష పేపర్లు దిద్దేది ఎవరు? దేవుడే. ఆ పరీక్షకు మార్కులు వేసేదెవరు? దేవుడే. నువ్వేమో మనుషులు వేసే మార్కులు చూస్తుంటవి, మనుషులు చూస్తుంటవి, మనుషులు మాట్లాడుతుంటవి. ఓ ప్రియులారా, పరీక్షించే దేవుడు నిన్ను, దేవుడే నీకు పరీక్ష పెడతాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అందుకంటే ముందుగా చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు గమనిస్తే, యాకోబు రాసిన పత్రిక. ప్రియులారా, మొన్న మాట్లాడుతూ చెప్పాను, అద్దంకి దేవదాస్ తాతయ్య గురించి, టంగుటూరు దేవదాస్ తాతయ్య గురించి మా ఆఫీస్లో ఒక అబ్బాయి, ఒంగోలు అబ్బాయి, త్రావగుంట అబ్బాయి మా దగ్గర ఇంజనీరింగ్ అసిస్టెంట్ చేరాడు. చెప్తున్నాను నేను. ఆయన చెప్తా ఉన్నప్పుడు, త్రావగుంటలో మహాసభలు జరిగాయి ఇట్లా అని చెప్తా ఉన్నప్పుడు, అప్పుడు అద్దంకి దేవదాస్ గారి గురించి, టంగుటూరు దేవదాస్ తాతయ్య గురించి తెలియపరిచినప్పుడు, నిజమే అన్న నాకు చెప్పాడు, కొర్నేలు అంకుల్ చెప్పాడు, త్రావగుంట సేవకులు అని చెప్తూ వస్తూ అప్పుడు చెప్పాను, అయ్యా రైల్వే జాబ్ ఎవరికి? టంగుటూరు దేవదాస్ గారికి రైల్వే జాబు. ఇప్పుడు టంగుటూరు సంఘం ఉంది, ఆయన పెట్టిన సంఘం. ఆయన రైల్వే గ్రూప్ డి జాబు, ట్రాక్ మ్యాన్ జాబ్ చేస్తూ కొన్నాళ్ళు జాబ్ కూడా మానేస్తాడు అంటారు, చేసి దేవుని సువార్త చేశాడు. పిల్లలు లేరు ఆయనకి, పిల్లలు లేరు. కానీ అనేక ఆత్మీయ బిడ్డలు సంపాదించుకున్నాడు. శారీరక బిడ్డల కన్నా ముఖ్యం ఆత్మీయ బిడ్డలు అనేది. నీకు శారీరక బిడ్డలు ఉండా కూడా ముఖ్యమైన లేరు, ఆత్మీయ బిడ్డలను సంపాదించుకుంటే పరలోకంలో బహుమానం ఉంటుంది. అద్దంకి దేవదాస్ తాతకి పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు. ఆయన మిలిటరీ, ఎక్స్-ఆర్మీ మిలిటరీ మ్యాన్, ఆయన మిలిటరీ బాడీ అయింది. ఆయన సంతరావురైతే ఆడ మాగాడి పొలాన్ని, ఆస్తులు అన్నీ అమ్మేసుకొని దేవుని సేవ చేస్తే
ఆయనకు పిల్లలు లేరు, కానీ అనేక ఆత్మలు రక్షించాడు. ఈ సంఘంలో అనేక ఆత్మలు రక్షించబడటానికి ఆయన సాధనంగా వాడుకున్నాడు. ఆయన ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు. నా పేరు పెట్టింది కూడా దేవదాస్ తాతయ్యే. మా కడాశ్వక్కయ్య పేరు, మా ప్రేమక్క, మా పిల్లల పేర్లందరూ పెట్టిన దేవదాస్ తాతయ్యే. మా అందరికీ ఆయనే ఆత్మీయ తండ్రిగా. యెషయా గారికి కూడా ఆత్మీయ తండ్రి ఎవరు? దేవదాస్. పిల్లలు లేరు కాబట్టి పిల్లలు లేరని దేవుడిని అనుమానించకు. ఉద్యోగం లేదని దేవుని అనుమానించకు. ఇదిగో జీవితంలో ఇల్లు లేదని దేవుని అనుమానించకు. ఏది ఉండా లేకపోయినా ఈ లోక శాశ్వతము, ఇయాలో రేపు వెళ్ళిపోతాము. పరలోక రాజ్యం శాశ్వతము, దేవుడు నిజము, అది కావాలి మనకి. మనము ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆశపడుతూ దేవుడిని నిర్ణయిస్తున్నాం. అవి అందితే దేవుడు ఉన్నట్టు, అవి అందితే దేవుడు సహాయం చేసినట్టు, అందకపోతే దేవుడు చేయనట్టు. హబక్కు అంటున్నాడు చూడండి ప్రియులారా. హబక్కు గ్రంథంలో ఏమంటున్నాడు చదవండి. చివరి అధ్యాయంలో ఏమంటాడు హబక్కు? ఏముండా ఏమి లేకపోయినా నా రక్షణకర్తని నేను ఆనందించేదను. సాలలో గొర్రెలు. ప్రియులారా చదవండి హబక్కు గ్రంథంలో. ఆయన ఏమో ముందు అధ్యాయులు అంటాడు, నాకు అవి కావాలి ఇవి కావాలి అడిగాడు హబక్కు. ఏం కావాలని అడిగాడు? అనేక విషయాలు అడిగాడు. ఆఖరికి అంటాడు చూడండి హబక్కు గ్రంథంలో 3:17లో, అంజరు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేతిలో పంట పండకపోయినా, గొర్రెలు దొడ్లు లేకుండా చచ్చిపోయినా, సాల్లో పశువులు లేకపోయినా, ఏమి లేకపోయినా నేను దేవుని అందే నిరీక్షణ ఇస్తాను, ఆనందిస్తాను. ఏమున్నా ఏమి లేక నా రక్షణకర్త ఎందు ఆనందిస్తాను. అలాంటి అనుభవం మన జీవితంలో ఉండాలి ప్రియులారా. అలాంటి అనుభవం మన జీవితంలో ఉండాలి. నరుల ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినా సరే అప్పుడైనా మనం ఈ లోకం దాటవలసిన వారమే. కాబట్టి దేవుడి విశ్వాసం ఉంచడానికి, దేవుడు చేసే కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థత మీద ప్రామాణికంగా తీసుకోవద్దు. దేవుడే ప్రామాణికం, దేవుడి మాటే ప్రామాణికం, దేవుడి రాజ్యమే ప్రామాణికం. నీ కుమారుడు వివాహం కాలేదనో, నీ కుమార్తె వివాహం కాలేదనో, వారు జీవితాలు ఉద్యోగాలు రాలేదనో, భౌతిక సంబంధమైన క్షణికమైన వాటి కొరకు ఆశపడి దేవుడిని అనుమానించి అవమానించి దేవుడికి దూరం కావద్దు. నిరీక్షణకర్త అయిన దేవుడు ఎందే ఆనందించిన హబక్కులాగా మన జీవితాలు ఉండాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఆ విశ్వాసికి పరీక్షలు పెట్టేది ఎవరు? దేవుడే. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఉంటుంది, శ్రమ ఓర్పు, పరీక్ష నిరీక్షణ కలిగిస్తుంది. ఓర్పు ఉండాలి ప్రియులారా. దేవుని యందు ఓర్పు ఉండాలి. విశ్వాసంలో స్థిరంగా బలంగా ఉండండి. ఓర్పు ఉండాలి. పరీక్షకు నిలవాలి. నిరీక్షణకర్త అయిన రక్షణకర్త అయిన దేవుని నిరీక్షించాలి. మనము ఈ లోకంలో ఏమి అందినా అందకపోయినా, ఎవరు ఉండాలి లేకపోయినా, లోకం వెలివేసిన, అవును అన్యులు చాలామంది ప్రభువుని నమ్ముకున్నప్పుడు కులం వెలివేసింది, గ్రామం వెలివేసింది, ఊరు వెలివేసింది, ఊరు నుంచి బయట తరిమివేసిన సందర్భాలు అనేక మంది జీవితాల్లో ఉన్నవి. బంధుమిత్రులు పెద్దగా మన ఫంక్షన్లకు రారు, మన పెద్దగా పిలవరు. అయినను నిరీక్షణకర్త రక్షణకర్త అయిన యేసు వైపు ఆనందించు మనము నిరీక్షణలో ముందుకు సాగాలి. అదే విశ్వాస యొక్క విశ్వాసము. ఏ విశ్వాసం ఇది? పరీక్షించే విశ్వాసము, పరీక్షింపబడుతున్న విశ్వాసము. పరీక్షింపబడుతున్న విశ్వాసానికి ఏముండాలి? ఓర్పు ఉండాలి ప్రియులారా. ఓర్పు ఉండాలి. పరీక్షలు పెట్టేది విద్యార్థికి ఉపాధ్యాయుడు అయితే, విశ్వాసికి పరీక్షలు పెట్టేది దేవుడు. ఆ పరీక్షలు పేపర్స్ కరెక్షన్ చేసి మార్కులు వేసే దేవుడు. ఆ పరీక్షలో వడ్డీకు చేర్చేది దేవుడు. నువ్వు పొందగలిగిన శ్రమ కంటే దేవుడు ఎక్కువ శ్రమకు, పరీక్షకు నిన్ను గురి చేయడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉందనుకుంటా చూడండి. రోమా 12లో అక్కడ మనం గమనించినప్పుడు దేవుడు మనం ఓర్చుకోగలిగిన శ్రమనే అనుమతిస్తాడు. కానీ నాకు రెఫరెన్స్ దేవుడు మనం ఎంతవరకు శ్రమను అనుభవించగలమో అంతవరకే దేవుడు అనుమతిస్తాడు. కానీ
అంతకు మించిన శ్రమను ఇబ్బందిని మన జీవితంలో దేవుడు అనుమతించడు అన్న మాట మనము రోమిల ఆసుపత్రిలో చూడగలము. మొదటి కొరింథీ చదవండి బ్రదరు. రెఫరెన్సు నేను మర్చిపోయా. మొదటి కొరింథీ 10వ అధ్యాయము చదవండి. తర్వాత ఆ దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధంతో కూడా తప్పించుకునే మార్గమును కలుగా చేయను. ప్రియులారా, మనం భరించగల శోధన ఇస్తాడు, మనం భరించగల పరీక్ష పెడతాడు. ఆ పరీక్షల్లో పాస్ అవడానికి మార్గాన్ని కూడా దేవుడే కలుగు చేస్తాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి మన విశ్వాస జీవితంలో పరీక్షలు వస్తాయి. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘంలో, ఉద్యోగం చేసే చోట, ప్రయాణంలో అన్ని పరీక్షలే. హైవేలో ప్రయాణం చేస్తుంటే ఇటు చూసిన అన్ని పరీక్షలుగానే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా పరీక్షలుగానే ఉంటాయి ప్రియులారా. అయితే ఆ పరీక్ష అనుమతించింది దేవుడే. ఆ పరీక్ష మనం సహించగలన పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో మనకి విజయాన్ని తీర్చేది కూడా చేర్చేది కూడా దేవుడే. కాబట్టి నీ జీవితంలో శ్రమ రాగానే, నింద రాగానే, అవమానం రాగానే, ఇబ్బంది రాగానే ఏం దేవుడో ఏమోలే అనే బలహీనమైన విశ్వాసము మన జీవితాల్లో ఉండకూడదని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఎన్ని విశ్వాసాలు చెప్పాను? చనిపోయిన విశ్వాసము, అల్ప విశ్వాసము, గొప్ప విశ్వాసము, పరీక్షించు విశ్వాసము. చివరికి ఒక మాట చెప్పి, చాలా ఉండేలే కానీ నేను 5 రాసుకొచ్చాను, 5 స్టడీ చేశాను. 5వది యోహాను పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము. యోహాను పత్రిక 5వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు. ఏం నమ్మాలి? యేసే క్రీస్తై ఉన్నాడు, యేసే రక్షకుడై ఉన్నాడు, యేసే దేవుడై ఉన్నాడు అని నమ్మాలి. నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. నువ్వు దేవుని మూలంగా పుట్టేవో పుట్టలేదంటానికి సాక్ష్యం ఏంటంటే నీ హృదయమే సాక్ష్యము. యేసే క్రీస్తని, యేసే దేవుడని, యేసే లోకరక్షకుడని, యేసే సర్వమానవాళి పాపం కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి కలువరిశిలో చనిపోయి సమాధి చేపి పునరుద్ధారుడైన క్రీస్తని నువ్వు నమ్మితే, ఆ యేసే క్రీస్తని, ఆ పునరుద్ధారుడైన క్రీస్తని నువ్వు నమ్మితే నువ్వు దేవుని మూలంగా పుట్టినవాడువు. ఏదో ఆచార ప్రకారం, అలవాటు ప్రకారము మందిరానికి వచ్చిపోతే నువ్వు దేవుని మూలంగా పుట్టిన వ్యక్తివి కావు ప్రియులారా. కాబట్టి మనం గమనిస్తే చూడండి, 5వ వచనంలో 4వ వచనంలో దేవుని మూలంగా పుట్టిన వారందరూ, ఎవరు దేవుని మూలంగా పుట్టింది? యేసే క్రీస్తుని నమ్మువారందరూ దేవుని మూలంగా పుట్టినవారు. లోకమును జయించుదురు, లోకాన్ని జయించాలి, లోకాన్ని జయించుదురు. యేసు దేవుని కుమారుడు నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని నమ్మువాడే లోకమును జయించువాడు. ప్రియులారా, ఏ యొక్క విశ్వాసం ఇది? విజయవంతమైన విశ్వాసము, లోకాన్ని జయించే విశ్వాసము, విజయవంతమైన విశ్వాసము ప్రియులారా, విజయవంతమైన విశ్వాసము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం గమనిస్తే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము. అవును ప్రియులారా, విజయము, విజయవంతమైన విశ్వాసము, దేవుని విజయం మనం విజయవంతమైన మన దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆయన మనం ప్రేమిస్తాడు. మనం ప్రేమించి ఆ ప్రేమ ద్వారా దేవుడు అన్నిటిలో నుండి, కొన్నిటిలో ఉందాడా? అన్నిటిలో అత్యధిక విజయము. సాధారణ విజయం కాదు, ఎక్స్ట్రార్డినరీ విక్టరీ. నాట్ ఓన్లీ విక్టరీ, ఎక్స్ట్రార్డినరీ విక్టరీ. అత్యధిక విజయాన్ని ఇచ్చేవాడిగా దేవుడు ఉన్నాడు. విజయవంతమైన విశ్వాసం ప్రియులారా. తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం గమనిస్తే, తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసం కాపాడుకుంటుని.
ఏ విశ్వాసం ఇది? విజయవంతమైన విశ్వాసము, కాపాడుకున్న విశ్వాసము, ఆఖరి వరకు సక్సెస్ఫుల్ ఫెయిత్, విజయవంతమైన విశ్వాసము. ప్రియులారా, మన విశ్వాసం విజయవంతంగా ఉండాలి. ఓడిపోయేదో, పడిపోయేదో, రాలిపోయేదో, ఊడిపోయేదో ఏడుపు విశ్వాసంగా ఉండకూడదు. ప్రియులారా, నాకు ఏముండా ఏమి లేకపోయినా, ఏమి కలిగినా కలిగి లేకపోయినా ఏ విశ్వాసం ఉండాలంట? విజయవంతమైన విశ్వాసం ఉండాలి. లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన దీవెనలు, లోక సంబంధమైన అద్భుతాలు, లోక సంబంధమైన ఆశ్చర్యాలు దేవుడు కొంతమంది జీవితాలు అనుమతిస్తాడు, కొంతమంది జీవితాల్లో అనుమతించడు. కానీ మనం కలిగి ఉండవలసింది విజయవంతమైన విశ్వాసము. క్రీస్తు యేసు కలిగిన ఆ యొక్క విజయవంతమైన విశ్వాసం మన జీవితాల్లో, మన హృదయాల్లో ఉండాలి. ప్రియులారా, ఆనందం వస్తే ఎగిరిపడతాం, దుఃఖరాలను ముడుచుకోవటం, అనుకున్న జరిగితే స్తుతికుడి పెట్టి అందరూ భోజనాలు పెట్టడం, అనుకున్న జరగకపోతే మందిరానికి రాకుండా ఉండటం, మూలన కూర్చోవటం, పట్టించుకోకుండా ఉండటం. మన బ్రతుకులు అలా ఉన్నాయేమో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు, మా గురించి ఎవరు ప్రార్థన చేయటం లేదు, మా కుటుంబాన్ని ఎవరు పరామర్శించటం లేదు. దేవునితో నీ సహవాసం, దేవుని వాక్యం చదువుకుంటున్నావా? దేవుని ప్రార్థన చేస్తున్నావా? దేవునితో మాట్లాడుతున్నావా? దేవుని సహవాసం కలిగి ఉన్నావా? దేవుని సహవాసం కలిగి ఉన్నావా? అదిగో అబ్రహాం అంట ఒకరోజు పిలిచాడు, అబ్రహాం వచ్చేసి మీ ఊరు వదిలేసేయి, వచ్చేసేయి అన్నాడు. ఎక్కడికి, ఏమిటి, ఎందుకు, ఎలా ప్రశ్నలు అడగల. సరే అని సర్దుకొని బయలుదేరాడు. వాళ్ళ భార్య అడిగింది, మై డియర్ అబ్రహాం వేర్ ఆర్ యు గోయింగ్ అంది. అందా? ఆమె అడిగినట్లేదు పాపం, ఎన్నికిడి పడి వచ్చింది. మన వాళ్ళైతే ఎక్కడికి, ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఎన్ని క్వశ్చన్లో. ఇప్పుడు మహిళలు అడిగే క్వశ్చన్లకి మగవాళ్ళకి మైండ్ పోయే క్వశ్చన్లు అడుగుతున్నారు. ఆనాడు సార్ అడగల. నిజం ప్రియులారా, నిజం వెంబడించింది. ఈరోజు మగవాళ్ళు అడిగే క్వశ్చన్కి మగవాళ్ళకి ఆడవాళ్ళకి మైండ్ పోయే విధంగా ఉంది. నిజమే కదా? అబ్రహాం ఒక్క క్వశ్చన్ అడగల ఆ రోజు. అబ్రహాం, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నావు, ఎక్కడికి రమ్మంటున్నావు అడిగాడా? నమ్మాడు, వెళ్ళాడు, వాక్యం చదువుకున్నాడు, బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు, దేవుడితో సహవాసంలో ఉన్నాడు. దేవుడు అంటాడు, అబ్రహాం నా స్నేహితుడయ్యా అని ఎవరు చెప్పారు? అబ్రహాం చెప్పలా. దేవుడు నా స్నేహితుడు అబ్రహాం చెప్పలా. దేవుడు నా స్నేహితుడు అబ్రహాం చెప్పలా. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. హలో 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 సిస్టర్స్, బ్రదర్స్, హలో, అబ్రహాం నా స్నేహితుడు అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు. మన గురించి ఏం చెబుతాడు? దేవుడు నా స్నేహితుడే, నాతో మాట్లాడుతుంటాడు, వాక్యం చదువుతుంటాడు, పాటలు పాడుతుంటాడు, ప్రార్థన చేస్తుంటాడు. నా పిచ్చోడు అని చెప్పగలడా? నా పిచ్చి ఉంది, నా స్నేహితుడు, నా స్నేహితురాలు అని చెప్పగలడా? ఓ ప్రియులారా, దేవునితో సహవాసం నీలో భయాన్ని, అల్ప విశ్వాసాన్ని, అనుమానాన్ని, సందేహాలని తొలగించిద్ది. రాబోయే భయాలు, భయాలు, అన్ని భయాలు, అన్ని సమస్యల నుంచి ఒడ్డుకు చేర్చిద్ది. ఒకవేళ నువ్వు అనుకున్న జరగకపోవచ్చు. ఇదిగో విశ్వాసికి 2 లాభాలు ఉన్నాయి. బ్రతుకుంటే క్రీస్తులో ఉంటాం, చనిపోయిన క్రీస్తులో పరలోకంలో ఉంటాం. ఇంకెందుకు భయం, బాధ? అయితేయింది లేకపోతే లేదు. బతుకున్నందుగా ప్రభువులో ఉంటాం, చచ్చిపోతే పరలోకం పోతాం. ఇంకేం కావాలి నీకు? నీ ఇల్లు, వాకిలి, నీ బెడ్లు, నీ ఉద్యోగం, నీ భార్య, నీ భర్త నేను ఇక్కడ వస్తారా? ప్రియులారా, అత్యధిక విజయం ఆ యొక్క ప్రభునందు విశ్వాసం. నువ్వు ఏ పని చేస్తున్నా, ఏ ప్రయాణంలో ఉండా, ఎవరితో సహవాసం చేయాలి? ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, ఆ ఫోన్లు పెడుతున్నారు, ఇక బండ్ల మీద పోతూ ఉండారు, వెనకొచ్చి హార్న్ వినపట్ల గుద్దుతున్నారు, యాక్సిడెంట్ అవుతున్నాయి. ఎవరితో మాట్లాడుతూనే ఉంటారు. దేవునితో సహవాసం. దేవునితో తప్ప అందరితో సహవాసం ఉంటారు, దేవుడితో తప్ప అందరితో మాట్లాడతాం. ప్రియులారా, మనం వెనకబడి ఉండటానికి కారణం దేవుడి కన్నా మన బిడ్డలకు ఎక్కువ విలువేస్తాం, దేవుడి కన్నా మన భార్యకి ఎక్కువ విలువేస్తాం, దేవుడి కన్నా మన తల్లిదండ్రులకు ఎక్కువ విలువేస్తాం. నో 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 దేవుడు తర్వాత ఎవరైనా ఏదైనా, నువ్వు కూడా దేవుడి తర్వాతే. ఆ అనుభవం మనకు జీవితాల్లో అవసరం ప్రియులారా. ఒకసారి దావీదు
దావీదు ఒక ఎత్తైన వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు గొల్లియాతు. బలమైన వ్యక్తి ఉన్నాడు గొల్లియాతు. అందరూ భయపడ్డారు, రాజు కూడా భయపడ్డాడు, అందరూ భయపడ్డారు. దేవుడు ఒక్కసారి చూశాడు, ఇట్లా చూశాడు. దావీదు చిన్నోడు కదా, పైకెత్తి చూశాడు. దావీదు చిన్న చూడగలడా గొల్లియాతుని? తలకాయ పైకెత్తి చూశాడు. చూస్తే మంచి హైట్ ఉండవే, మంచి వెయిట్ ఉండవే, రైట్, నీకన్నా నా ప్రభు గొప్పవాడు, నీకన్నా నా దేవుడు బలవంతుడు, నీకన్నా నా దేవుడు అధికారం కలిగిన వాడు, నీకన్నా నా దేవుడు శక్తిమంతుడు అని తీర్మానం చేసుకున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు. దేవుని అడిగాడు, దేవుడు స్టార్ట్ చేయన్నాడు. అంతే, ఇసిరాడు రాయి, తగిలిన నొదట పడిపోయాడు. పడిపోగానే ఏం చేశాడు? పారిపోయాడా? పరిగెత్తుకుని వాడి మీద కూర్చున్నాడు. ఎవరి మీద? గొల్లె మీద కూర్చొని వాడి దగ్గర కత్తి తీసుకొని, దావీదు పులిని చూసి భయపడలా, పులి కన్నా శక్తివంతుడు. దావీదు సింహాన్ని చూసి భయపడలా, దావీదు జంతువుని చూసి భయపడలా, దావీదు మనుషులు చూసి భయపడలా, అందుకంటే శక్తివంతుడు దేవుడిని చూశాడు. మనమేమో సమస్యను చూస్తాం. నీ చింత యావత్తు నా మీద వేయుడి, నేను మీ గురించి చింతిస్తున్నా అని చెప్పి పేతురు రాసిన దేవుడు అంటే, మనమేమో ముసలామ బస్సు ఎక్కి నెత్తి మూట పెట్టుకుందంట, ఆ టైప్లో ఉన్నాం. నీ భారం యెహోవా మోపని నిన్ను ఆదుకుంటాడంటే, మన భారం మన మీదే పెట్టుకుని ఏం దేవుడో ఏముడో అనుకుంటా ఉండిపోయే పరిస్థితిలో ఉన్నామేమో. దావీదు విజయం, దావీదు విశ్వాసం దేవుడి మీద ఉన్నది. కాబట్టి ప్రియులారా, మన సమస్యలు, మన ఇబ్బందులు, మన పరిస్థితుల వైపు కాకుండా శక్తిమంతుడు, బలవంతుడు, విజయము, ఈ ప్రపంచాన్ని జయించినవాడు, లోకాన్ని జయించినవాడు, మరణాన్ని జయించినవాడు, సమాధిని జయించినవాడు, మృత్యుంజయుడు, విజయశీలుడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే విజయవంతమైన విశ్వాసము. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో యేసుక్రీస్తుపై మనం విశ్వాసం ఉంచితే మనం విజేతలుగా ఉంటాము. అదే సమస్య వైపు చూస్తే అపజేతులుగా ఉంటాము. హెబ్రీ రాసిన పత్రికలో మాట ఉంటుంది, 12వ అధ్యాయంలో, యేసు వైపు చూచుచు ఎక్కడ ముందుకు వెళ్ళాలంట? ఎవరి వైపు? గాలి వైపు చూసాడు ఒక ఆయన, మునిగాడు. ఎవరైనా? పేతురు. మనుషుల వైపు చూశారు కొందరు, మునిగారు. పరిస్థితుల వైపు చూశారు, పారిపోయారు. లోకం వైపు చూశారు, పడిపోయారు. ప్రియులారా, ఎవరి వైపు చూడాలి? యేసు వైపు. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి. మన పరిస్థితులు ప్రతికూలంగా ఉండా, అనుకూలంగా లేకపోయినా, అనేకులు మనల్ని విమర్శిస్తున్నా, అనేకులు మనల్ని నిందిస్తున్నా, అనేకులు మనల్ని బాధిస్తున్నా, ఓ ప్రియులారా, మన చేలో పంట పండకపోయినా, మన సాలలో పశువులు లేకపోయినా, అంజూరు చెట్టు ఫలించకపోయినా, ద్రాక్ష చెట్టు ఫలించకపోయినా, ఈ లోకంలో పెళ్లి కాకపోయినా, ఈ లోకంలో బిడ్డలు లేకపోయినా, ఈ లోకంలో ఉద్యోగం లేకపోయినా, ఈ లోకంలో ఉండటానికి ఇల్లు లేకపోయినా, ఈ లోకంలో తిండి లేకపోయినా, విశ్వాసం కర్త అయిన యేసు వైపు చూస్తూ, ఆయన నిరీక్షిస్తూ, ఆయనతోనే సహవాసం చేస్తూ, అబ్రహాం వలె ఆ యేసు దేవునికి స్నేహితుడిగా అబ్రహాం ఉన్నట్టుగా యేసేపు పరిస్థితులు ప్రతికూలంగా ఉండా, అనుకూలంగా ఉండా అన్ని విషయాల్లో దేవుని వెంబడించాడు. యేసేపు జీవితంలో పరీక్ష వస్తే, యేసేపు పరీక్షలకు ఏమయ్యాడంటే కటకడ ఆయనకి వెళ్ళిపోయాడు లేదా? బంధింపబడ్డాడు యేసేపు బంధింపబడ్డాడు. సంసోను జీవితంలో కూడా ఏమొచ్చింది? సంసోను జీవితంలో కూడా బంధింపబడ్డాడు. యేసేపు ఏమో సంఖ్యల చేత జైల్లో బంధింపబడితే, సంసోను తాళ్ళతో బంధించబడ్డాడు. కానీ ముగింపు ఎట్లా ఉంది? యేసేపు విజయం పొంది ప్రధానమంత్రి అయితే, సంసోను విషాదకరంగా మరణించాడు. వాస్తవం సంసోను బలవంతుడు, యేసేపు బలవంతుడా? సంసోను బలవంతుడు. కానీ దుర్వినియోగం చేసుకొని నష్టపోయాడు. కాబట్టి యేసేపు పరిస్థితి ఎలా ఉండా కూడా దేవుని నుండి విశ్వాసం ఉంచాడు. అక్కడ నుండి దింపాడు. ఒక ఆదికాండంలో దేవుడు యేసేపుకు తోడే ఉండెను. దేవుడు యేసేపుకు తోడే ఉండు. ఎందుకు తోడే ఉంటున్నాడు? యేసేపు దేవుడితో ఉంటున్నాడు. పరిస్థితులు ప్రతికూలంగా నిందలు పడ్డా, అవమానాలు పడ్డా, కొట్టారు, ఇనుమ సంఖ్యలు బాధించినాయి, జైల్లో ఉన్నాడు. ఆ యొక్క నిన్ను రాజు దగ్గర గుర్తు చేసుకుంటున్నాడు ఒక ఆయన మర్చిపోయాడు. ఎలా ఉన్నా సరే యేసేపు దేవుణ్ణి ఆనుకొని ఉన్నాడు. యేసేపు దేవుని వైపే చూశాడు. దేవుడు కూడా యేసేపుకు తోడుగా ఉన్నాడు. అబ్రహాము జీవితంలో కూడా దేవుడు అబ్రహాము తోడుగా ఉన్నాడు. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం దావీదు వలె, అబ్రహాం వలె, యేసేపు వలె దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంటూ, నీతిమంతులకు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదకరం ప్రియులారా, ఆశీర్వాదకరము. కాబట్టి వారి అనుభవాలని, భక్తిని
ప్రకాష్ గారి యొక్క మెసేజ్లు, గంటల ప్రకాష్ మెసేజ్లు కొంతకాలం వింటుంటాను నేను. ఆయన మెసేజ్లు చూస్తే ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో ఆయన మెసేజ్లు. ఎందుకని? ఆయన సంపూర్ణంగా ప్రభునే అనుకున్నాడు. ఆయనకి అనారోగ్యం వచ్చింది. రోగం తగ్గిందన్నా? తగ్గకపోయినా ఎవరిని విశ్వాసం ఉంచాడు? దేవుడి విశ్వాసం. 92 నుంచి 2025 వరకు కిడ్నీ వ్యాధి ఉంది, ఇంకేదో కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అనేక సమస్యలు ఉండా. ఏం దేవుళ్ళు నా రోగం తగ్గిలే. ఆయన ఏం దేవుడు అన్నాడా? ఈ రోగం ఉండాలేపని మట్టిలో పోయి తీసేయి, నేను పరలోకం చేరాలి. విశ్వాసంకర్త అయిన దేవుణ్ణి సూటిగా, నేరుగా, ధైర్యంగా ప్రకటించాడు. మనకు మాదిరి దైవ సేవకులు ప్రియులారా. కాబట్టి ఆయన తర్వాత ఇప్పుడే వివాహం అయింది, తర్వాత సంతానం లేరు, అయినా ఏం ఆలోచన చేయలే. హైదరాబాద్ దేవుని సంఘం కూడా ఉన్నట్లుంది. కాబట్టి ప్రియ గమనిస్తే ఆత్మ రక్షించాడు, సంఘాన్ని ప్రారంభించాడు, అనేక డిబేట్స్లో ఉన్నాడు, అనేక వ్యాసాలు రాశాడు. దేవుని కొరకై బలంగా దేవుని పనిచేసిన గొప్ప యోధుడు, దైవ సేవకుడిగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళందరూ మనం మాదిరిగా పెట్టుకొని మనం చేస్తున్న అన్ని స్థలాల్లో, మనం వెళ్తున్న ప్రాంతాల్లో దేవునికి మహిమకరంగా జీవించాలంటే విజయవంతమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఎన్ని విశ్వాసాలు చెప్పాను? చచ్చిపోయిన విశ్వాసము, అల్ప విశ్వాసము, గొప్ప విశ్వాసము, పరీక్షించే విశ్వాసము, విజయవంతమైన విశ్వాసం. ఆఖరి మాట గుర్తుపెట్టుకోండి, విజయవంతమైన విశ్వాసం ఉండాలంటే విశ్వాసకర్త అయిన, రక్షణకర్త అయిన ఆ యేసు వైపు చూస్తూ, యేసు ప్రభువుని ధ్యానిస్తూ, ఆయన వాక్యం వింటూ, ఆయన ప్రార్థిస్తూ, ఆయనతో మాట్లాడుతూ, ఆయనతో సహవాసంలో ముందుకు సాగిపో. బ్రతికుంటే ప్రభువులో ఉంటావు, చచ్చిపోతే పరలోకంలో ఉంటావు. దేవుడి కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.